మాకు 19 ఎకరాల భూమి ఉంది భువనగిరిలో. ఆ 19 ఎకరాల భూమికి 4 అన్నదమ్ములు మా హస్బెండ్ వాళ్ళు. ఒక్క ఆయన పెద్ద ఆయన ఏం చేసిండు, రామ్నగర్లోనే ఉంటాడు, ఆయన చాలా కరోడ్పతి. మొత్తం భూమిని తల్లిని దగ్గర పెట్టుకొని మా మామ ఆస్తి మా అత్త పేరు మీద ఉండే మొత్తం మా అత్తతో సంతకం పెట్టించుకొని మొత్తం ఆక్యుపై చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయిండు. ఇప్పుడు మేము 15 ఏళ్ళ నుంచి కోట్ల చుట్టూ ఇక పెద్ద మనుషుల చుట్టూ అటంటి అటన్నాడు. చనిపోయిండు ఆయన పోయిన సంవత్సరము. ఇప్పుడు ఆయన కొడుకులు ఏం చేశారు, వాచ్మెన్లను పెట్టి చుట్టూ కంచె పాతిండ్రు. మేము లోపలికి పోకుండా, ఆయన దగ్గర డబ్బు ఉంది, మేము కొట్లాడడానికి డబ్బు లేదు మా దగ్గర. మేము ఇక జాబులు చేసుకొని పని చేసుకొని ఆ పైసలు తీసుకుపోయి కోర్టులలో పెట్టా, పెద్ద మనుషులకు రాపియ్యా, తినిపియ్యా, ఏవి చేసినా కూడా మా సైడ్ ఎవరు ఇప్పుడు మా వరకు ఏది రాలేదండి, జీరో. మాకు ఇల్లు ఉంటే ఇల్లు కూడా ఆయనే ఆక్రమించుకున్నాడు. మేము రెంట్కే ఉంటున్నాం ప్రెజెంట్గా. అయితే ఇప్పుడు మా ఎక్కడుందండి మా ల్యాండ్ రోడ్డుకుంది, హైవే రోడ్డుకుందండి, భువనగిరిలోనే ఉంది. అది హైవే రోడ్డుకుంది, అది ప్లాట్లకు పోతుంది. ఇప్పుడు 3 కోట్లకు 4 కోట్లకు ఎకరమని అంటుండ్రు. మాకు ఒక గుంట భూమి కూడా ఇప్పటి వరకు మాకు చెందలే, అక్కడ ఆస్తి ఏమీ రాలేదు. ఇప్పుడు స్థానిక నేతలు ఎవరైనా సహకరించారా? సహకరించారండి, మా సైడే మాట్లాడుతున్నారు. అట్లా పెద్ద మనుషులలో మాట్లాడదామన్నప్పుడు ఆయన వస్తలేడు, వాళ్ళ కొడుకులు వస్తలేరు, ఏం మాట్లాడతలేరు. వాళ్ళు తప్పించుకొని తిరుగుకుంటూ ఆడ వాచ్మెన్లో పెట్టిండ్రు ఆ భూమి దగ్గర. ఇక మేము ఇప్పుడు రేవంత్ దగ్గర పేరు మీద ఉందండి ల్యాండ్, ఆయన పేరు మీద, ఆయన కొడుకుల పేరు మీద చేసుకున్నాడు మా బావ. ఇప్పుడు మేము ఎన్నిసార్లు అంటే 15 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఎంత డబ్బు ఖర్చు కావాలండి. ఆ పెట్టి మేము ఏం లేకుండా అయిపోయినామండి. ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది, మేము సొంతంగా సంపాదించుకున్నాయి. ధరణి రాకముందే వాళ్ళ పేరు మీదకి వచ్చిందా? ధరణి రాకముందే వాళ్ళ పేరు మీద ఉంది. ధరణి రాకముందే చేయించుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి మేము కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. సమస్య ఎక్కడిది అక్కడనే ఉన్నది. ఇంకా మాకు ఏం చేయాలో తెలుస్తలేదు. ఆయనకు పెద్ద పెద్ద లీడర్లు తెలుసు, మంత్రులు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు అని మమ్మల్ని అందరినీ కట్టిపడి. ఇంతకుముందు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు తెలుసా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తెలుసా? వాళ్ళకి ఎవరు తెలుసు అంటే పెద్ద వాళ్ళు తెలుసు అండి. వాళ్ళకి ఎవరు తెలుసో మాకెట్లా చెప్తారు? ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడే. ఇప్పుడు ఈయన వచ్చినాక మేము ఏం చేయలేదు, మేమేం తిరగలేదు. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ సమస్య తీసుకొని వద్దామని ముఖ్యమంత్రి దగ్గర కొంచెం మాకు సాల్వ్ అవుతుంది అనుకొని వస్తే బారికేట్లు పెట్టుకొని బయటకు తోలేస్తుండ్రు పోలీసు వాళ్ళు. ఎందుకు తోలేస్తున్నారండి? టైం అయిపోయింది అంటుండండి. 24 అవర్స్ ఉంటుంది ప్రజా దర్బారు, మేమంతా మీకు సేవకులము అని ఫస్ట్ అన్నారు. ఇప్పుడు మేము తీరా వచ్చి చూస్తే ఇక్కడ ఏదో పొజిషన్ కనబడుతుంది, బయటకు నెట్టేస్తారు పోలీసు వాళ్ళు. టైం అయిపోయింది, పోండమ్మా, ఏం లేదు అక్కడ 10 గంటల లోపల వస్తే రండి. ఇంతమందికి ఏడవుతుందండి ఒక రోజుకు, తర్వాత రోజు రండి, అది ఇదని మమ్మల్ని ఏదో బయటకు దొబ్బేస్తుండ్రు. మేము ఎవరికి చెప్పుకోవాలండి సమస్యలు? ఇప్పుడు ఈయననే మనం న్యాయం చేస్తాడేమంటే ఈయన కూడా చేసేటట్టు మాకు కనిపిస్తలేదు. మరి మంగళవారం శుక్రవారం పెట్టాడు కదా మరి ప్రజాదర్బార్ కూడా వచ్చామండి. మొన్న కూడా వస్తే మేము రాసింది ఉత్తగా తీసుకున్నారు, ఉత్త స్లిప్లో రాసేయమని. ఆ సమస్య వచ్చేది ఎప్పుడో ఆయన చేతికి, అది తీర్చేది ఎప్పుడో, ఆయన సాల్వ్ చేసేది ఎప్పుడో మాకు తెలుస్తలేదు. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తుందని అనుకుంటున్నారా? ఏమండి, సేమ్ ఎవరైనా అంతే అండి. వాళ్ళు ఏదో పదవి కోసం తనలాడుకుంటూ మా ఓట్ల కోసం వాళ్ళు మమ్మల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఎవరైనా అంతే అండి, వాళ్ళ కోసం వాళ్ళు చూసుకుంటారు. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారండి ఈ రోజులల్లో? అంతే. మేమైతే మా సమస్య తీరితే ఏం లేదు, కానీ ఇంకా తీరకపోతే అంతే సంగతులు. మాలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? మా దగ్గర డబ్బు లేదు. ఎన్నికల ముందు సమస్యలు తీరుస్తా అంటారు, ఎన్నికల తర్వాత గాలికి వదిలేస్తారంటారా? అవునండి, మా ఇండ్ల చుట్టూ తిరిగి మాకు దండాలు పెట్టి తొండాలు పెట్టి, అయ్యో మీ ఇంటికి మీరు ఓటేయండమ్మా, మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మేము నమ్మినాము, గత ప్రభుత్వాన్ని నమ్మినాము. మళ్ళీ ఆయన ఏం చేయలే, ఈయన దగ్గరకు వచ్చినాము, ఈయన కూడా ఏం చేయలే. అప్పుడు కూడా మేము కవితక్క దగ్గరికి కూడా వచ్చినాం. ఈ సమస్యను కోర్టు ద్వారా పరిష్కరించుకోండి అని ఉచిత సలహా ఇచ్చి పంపించింది మా పిల్లలను. పరిష్కారం రూపంగా కోర్టు ద్వారా వెళ్ళండి, 100% సమస్య తీరుతుందని చెప్పింది. 100% అండి. ఇక మీ కోర్టు ద్వారా తెలుసుకోండి అండి, ఇక్కడ మేమేం చేయలేం వాటిని అని అన్నది. వాడు మొత్తము తీసేసుకొని వాని దగ్గర పెట్టేసుకున్నాడు. మమ్మల్నేమో మేము అసలు రోడ్డు మీద ఉన్నట్టున్నాం, మాకు ఇల్లు కూడా లేదు ఇప్పుడు సొంతం. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు, కేసీఆర్ కూడా. మాకైతే రాలేదు. మరి ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయండి, లేని వాళ్ళకి రాలే. భూ సమస్య అలాగే డబుల్ బెడ్రూమ్ సమస్యతో చాలా విసిగిపోయి ఆర్థికంగా ఏం లేకుండా అయిపోయినారు. అవునండి.